turn to the book of Colossians. కొలస్సీ పత్రికను చూడండి. First chapter 13. మొదటి అధ్యాయము 13వ వచనం. Who has delivered us from the power of darkness and has translated us into the kingdom of his dear son. అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. Do you see this? ఇది చూస్తున్నారా? The kingdom of Jesus Christ, the kingdom which is going to be forever. యేసుక్రీస్తు యొక్క రాజ్యం అనేది శాశ్వతమైన రాజ్యముగా ఉండబోతున్నది. Now we are seeing a new election time at this period. ఈ సమయంలో మనం నూతన ఎన్నికల సమయాన్ని చూస్తున్నాము. And everybody wants a chunk of power. ప్రతి వారికి కూడా అధికారంలో కొంత భాగం కావాలని కోరుకుంటున్నారు. Politicians, రాజకీయవేత్తలు, their agents, వారి యొక్క ప్రతినిధులు, their contractors, వారి యొక్క దళారులు, they want to give some money వారు కొంత డబ్బు ఇవ్వాలని కోరుతున్నారు. for the election of this man or that man. ఈయన ఎన్నికల ఖర్చు కొరకు, ఆయన ఎన్నికల ఖర్చు కొరకు కొంత డబ్బు ఇవ్వాలని కోరుకుంటున్నారు. And some of you, మీలో కొందరు కూడా you receive money or clothes or liquor in order to give your vote. మీ ఓటు వేయడానికి మీలో కొంతమంది డబ్బులు గాని, బట్టలు గాని, సారాయిని గాని మీరు తీసుకుంటారు. That means దాని అర్థం ఏంటంటే you are big liars and thieves. మీరు గొప్ప దొంగలు, అబద్ధికులు అన్నమాట. Because ఎందుకంటే a vote should never be bought. ఒక ఓటుని అన్నట్టు డబ్బుతో కొనకూడదు. A vote should be given with a free will and conscience. స్వేచ్ఛాపూరితమైనటువంటి మనస్సాక్షితోను, ఇష్టముతోను ఒక ఓటుని వేయాలి. See, this man is a righteous leader. చూడండి, ఇతడు నీతిమంతుడైనటువంటి నాయకుడు. I will give him my vote. కాబట్టి ఇతనికి నా ఓటు వేస్తాను. This man does not touch bribes. ఇతడు లంచాలను ముట్టుకోడు. He will work hard to give us a good school in our village. మన గ్రామంలో మంచి పాఠశాల మనకి ఇవ్వడానికి ఇతడు కష్టపడి పనిచేస్తాడు. He will work hard to see that there are fair prices and not money goods that are excessively priced because of the greed of the merchants. వ్యాపారస్తుల పేరాశను బట్టి వస్తువులు మితిమీరిన ధరలకు వెళ్లకుండా సరసమైన ధరలకు దొరికేటట్లుగా కష్టపడి ఈ వ్యక్తి పనిచేసి మనకు అందిస్తాడు. He is a righteous man. కాబట్టి ఇతడు నీతిమంతుడు. కాబట్టి అనలేదు. He is a righteous man. ఇతడు నీతిమంతుడు. So I will give him my vote. కాబట్టి నేను అతనికి నా ఓటు వేస్తాను. That is voting. ఓట్లు వేయడం అంటే అలా ఉండాలి. Now if we are going to cheat and take money, ఇప్పుడు మనం మోసం చేసి డబ్బు తీసుకునేటట్లయితే and give votes, దానికి మనం ఓటు వేసేటట్లయితే then that is not democracy. అప్పుడు అది ప్రజాస్వామ్యమే కాదు. That is a whole system of deceit. అది వంచన అనేటటువంటి ఒక విధానము. If any of you have taken money for voting, ఓటు వేయడానికి మీలో ఎవరైనా డబ్బు తీసుకొని ఉండినట్లయితే go and return it. తిరిగి వెళ్ళి దాన్ని తిరిగి ఇచ్చి వేసేయండి. Because you have been a part of that deceitful process. You are a cheat. వారి వంచన క్రియలో మీరు పాలిభాగస్తులై ఉన్నారు. మీరు మోసగాళ్ళు అయిపోయినారు. No. అలా ఉండకూడదు. Give a righteous vote. నీతితో ఓటు వేయండి. Then we will have righteous rulers. అప్పుడు నీతి కలిగిన పాలకులు మనకుంటారు. They will be afraid. వారు భయపడతారు. అప్పుడు if we take bribes
the people will reject us and not give us their vote. మన గనక లంచాలు తీసుకునేటట్లయితే ప్రజలు మనకు ఓట్లు వేయరు, మనల్ని తృణీకరిస్తారని అప్పుడు తెలుసుకుంటారు. I will lose my position. అప్పుడు నా స్థానాన్ని నేను పోగొట్టుకుంటాను. I can't be minister, I can't be chief minister or prime minister. నేను మంత్రిగాను, ముఖ్యమంత్రిగాను, ప్రధానమంత్రిగాను అప్పుడు నేను ఉండలేను. So I will not give saris or doties or liquor or other money or anything. చీరలు గాని, పంచెలు గాని, సారాయి గాని, డబ్బు గాని, కాబట్టి ఇతరమైన ఏవి కూడా నేను ఇవ్వను. That is basic. అది ప్రాథమికం. I can't understand how people can receive money for even giving a vote. ఓటేయడానికి కూడా ప్రజలు ఎలాగ డబ్బులు తీసుకుంటారో అనే విషయాన్ని నేను గ్రహించలేకపోతున్నాను. What does that show me? అది నాకేం తెలియచేస్తుంది? That there is no righteousness in this country. ఈ దేశంలో ఏ మాత్రం కూడా నీతి అనేది లేనే లేదు అని. No truth. సత్యం అనేది లేనే లేదు. You don't want truth, you don't want righteousness. మీకు సత్యము అవసరం లేదు, నీతి అవసరం లేదు. Then how can you have a righteous judge? అలాంటప్పుడు నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతి మీరు ఎలా కలిగి ఉండగలరు? How can you have a place of real righteous judgment? న్యాయమైనటువంటి తీర్పు జరిగేటువంటి స్థలముగా మీరు దాన్ని ఎలాగ చేయగలరు? In the examination, పరీక్షలు రాసేటప్పుడు cheating. మోసం చేస్తారు. In the family, కుటుంబములో lies. అబద్ధాలు చెప్తారు. In the register, రిజిస్టర్లో lies. అబద్ధాలు రాస్తారు. If the whole place is full of lies, ఈ విధంగా స్థలమంతా కూడా సమస్తం అబద్ధాలతో నిండిపోతే then అప్పుడు there is no hope for a country. ఆ దేశానికి ఇక నిరీక్షణ అంటూ ఏమీ లేదు. But here we are told అయితే ఇక్కడ మనకు చెప్పబడుతున్నది that we are delivered from the power of darkness. అంధకార సంబంధమైన అధికారం నుండి మనం విడుదల చేయబడినాము అని. What is this? ఏమిటిది? Are we delivered from this darkness? ఈ అంధకారం నుండి మనం విడుదల చేయబడ్డామా? Taking money for a vote is darkness. ఓటు వేయడానికి డబ్బు తీసుకోవడం అనేది చీకటి. That is the power of darkness. అది అంధకార సంబంధమైన అధికారము. It has power upon you. ఆ అధికారం అనేది నీ మీద కలిగి ఉన్నది. If somebody gives you 10 lakhs మీకు ఎవరైనా 10 లక్షల రూపాయలు ఇస్తే and says, give me your vote, ఆ దాంతో మీరు నాకు ఓటు ఇవ్వండి అని మిమ్మల్ని అడిగితే 10 lakhs, 10 లక్షల రూపాయలు, what must you do? మీరేం చేయాలి? You must throw it down. మీరు దాన్ని ఇస్త్రీ పడవేయాలి. You give me 10 lakhs, 10 crores. I will not give you my vote. మీరు నాకు 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా నా ఓటు మాత్రం మీకు వేయను అని చెప్పాలి. That is righteousness. నీతి అంటే అలా చేయడం. What is the power of darkness? అయితే అంధకార సంబంధమైన అధికారం ఏమిటి? Oh, somebody is giving me 100 rupees. నాకెవరో ఒకరు 100 రూపాయలు ఇస్తున్నారు. This party is giving me 200 rupees. ఈ పార్టీ వాళ్ళేమో 200 రూపాయలు ఇస్తున్నారు. This party says 300 rupees. ఈ పార్టీ వాళ్ళే 300 రూపాయలు ఇస్తామంటున్నారు. All right, I will take from this man and that man also. కాబట్టి నేను అతని వద్ద నుండి తీసుకుంటాను, ఇతని వద్ద నుండి కూడా తీసుకుంటాను. What is that? అలా చేయటం అంటే ఏంటి? Greed. దురాశ. Power of darkness. అంధకార సంబంధమైన అధికారము. Unrighteousness. అవినీతి. That means you're destroying truth and righteousness in this country. దాని అర్థం ఏంటంటే నీతిని సత్యమును ఈ దేశంలో నీవు నాశనం చేస్తున్నావు. That is what is happening. అదే జరుగుతుంది ఇప్పుడు. Everywhere people are suffering. ఎక్కడ చూసిన ప్రజలు బాధపడుతున్నారు. Suddenly they say no oil, cooking oil. అకస్మాత్తుగా ఇంట్లో వంట చేసుకునే నూనె లేదు అంటున్నారు. Suddenly they say cement, the price must increase by so many rupees. అకస్మాత్తుగా సిమెంట్ ధర ఎంత ఎక్కువగా పెంచాలంటున్నారు. Why? ఎందుకు? Oh, elections are coming. ఎన్నికలు వచ్చేస్తున్నాయి. My party needs more money. మా పార్టీ వాళ్ళకి ఎక్కువ డబ్బు కావాలి. So you're producing cement. కాబట్టి మీరు సిమెంట్ తయారు చేస్తున్నారు. You must give me more. కాబట్టి ఎక్కువ దానికి డబ్బు చెల్లించబడాలి. For every bag you must give me so much. ప్రతి సిమెంట్ సంచికి కూడా ఎక్కువ డబ్బు చెల్లించబడాలి. What? ఏంటి? What has
elections to do with the price of cement? సిమెంట్ ధరకు ఎన్నికలకు సంబంధం ఏంటి? Nothing. సంబంధం లేదు. But కానీ the whole country is under this power of darkness. అయితే ఈ దేశమంతా కూడా అంధకార సంబంధం అధికారం క్రింద ఉన్నది. And who is suffering? దానివల్ల ఎవరు నష్టాన్ని అనుభవిస్తున్నారు? The poor man is suffering. పేదవాడు బాధపడుతున్నాడు. He says, I want to build one room for my family. నా కుటుంబానికి ఒక గది కట్టుకోవాలని పేదవాడు చెప్తున్నప్పుడు I need 100 bags of cement. 100 సిమెంట్ సంచులు కావాలండి. Suddenly the price has gone up. అకస్మాత్తుగా సిమెంట్ ధరలు పెరిగిపోయినాయండి. I am not able to complete my little house. దానివల్ల నేను నా ఇంటిని పూర్తిగా కట్టుకోలేకపోయానండి. So I went to a money lender. కాబట్టి నేను వడ్డీ వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళాను. And the money lender said, ఆ వడ్డీ వ్యాపారస్తుడు చెప్పాడు, I will give you 100 rupees. నేను నీకు 100 రూపాయలు ఇస్తాను. But next week you must give me 100 interest. వచ్చే వారానికి 100 రూపాయల వడ్డీ నీవు నాకు చెల్లించాలి. For 100 rupees, 100 rupees interest. 100 రూపాయలు తీసుకున్నందుకు 100 రూపాయలు వడ్డీ చెల్లించాలి. Then you can build your house easily. అప్పుడు మీరు సులువుగా మీ ఇంటిని కట్టుకోవచ్చు. Is there righteousness there? అక్కడ ఏమైనా నీతి ఉన్నదా? No. లేదు. Here is a poor man. ఇక్కడ ఒక పేదవాడు ఉన్నాడు. He has got 5 children. అతనికి 5 బిడ్డలు ఉన్నారు. The house is leaking because of the rain is all coming down. వర్షం పడుతూ ఉన్నది కాబట్టి ఇల్లు అంతా కారుతూ ఉన్నది. He is not able to repair it or rebuild it. తన ఇంటిని మరమ్మతులు చేసుకోలేకపోతున్నాడు, తిరిగి కట్టుకోలేకపోతున్నాడు. I will give him this money on minimum interest. అలాంటి వానికి నేను అతి తక్కువ వడ్డీతో నేను అప్పిస్తాను. Or I will help him. లేదా నేను అతనికి సహాయం చేస్తాను. No such love. అలాంటి ప్రేమ అనేది లేనే లేదు. Here ఇక్కడ we are told we are delivered from the kingdom of the power of darkness. అంధకార సంబంధ అధికారం నుండి మనం విడుదల చేయబడ్డామని చెప్పబడుతున్నాము. And we are translated into another kingdom. మరొక రాజ్య నివాసులుగా మనం చేయబడ్డామని చెప్పబడుతుంది. What is this kingdom? ఏమిటి ఈ రాజ్యము? It's the kingdom of the Lord Jesus Christ. క్రీస్తు యేసు యొక్క రాజ్యము ఇది. The Lord Jesus said, ప్రభువైన యేసు చెప్పారు, the kingdom of God is within you. దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. He wants to bring his kingdom into your heart. మీ హృదయంలోనికి ఆయన తన రాజ్యమును తీసుకొని రావాలని కోరుచున్నారు. Now what do we think in terms of God's kingdom? దేవుని యొక్క రాజ్యం అంటే మనం ఏ విధంగా తలస్తాము? We think మనం తలస్తాము, someday I'll die. ఓ దినం నేను చనిపోతాను, I'll go somewhere. ఎక్కడికో వెళ్ళిపోతాను. Or there will be special prayers or special pujas for me. నేను చనిపోయిన తర్వాత నాకు ఒక ప్రత్యేకమైన పూజలు ప్రార్థనలు జరుగుతాయి. And in the next birth, నేను మరుసటి జన్మలో I may be born as a nice horse. నేను ఒక మంచి గుర్రంలాగా జన్మిస్తాను. How many of you like to be like a horse? Then you can jump like this. ఇలాగ మీరు గంతులేయడానికి ఎంతమంది మళ్ళీ తిరిగి గుర్రంలాగా పుట్టాలని కోరుకుంటారు? My dear friend, నా ప్రియ స్నేహితులారా, you won't be born as a horse or a donkey. గుర్రంగా గాని గాడిదగా గాని మళ్ళీ తిరిగి పుట్టరు. After death, మరణము తరువాత then the judgment. తీర్పు అనేది విధించబడింది. You know, friends, తెలుసా స్నేహితులారా, after death, then the judgment. మరణము తరువాత తీర్పు అనేది వస్తుంది. You can't escape then. అప్పుడు మీరు దాన్ని తప్పించుకోలేరు. And the Bible says, బైబిల్ సెలవిస్తుంది, and all liars అబద్ధికులందరూ were cast into the lake of fire. అగ్నిగుండములోనికి పడవేయబడిరి. Let us look at that. ఆ వచనాన్ని మనం చూద్దాము. Revelation 21 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము and the 8th verse. 8వ వచనము. Now this is the end of
the kingdom of darkness. అంధకార సంబంధమైన రాజ్యం యొక్క ముగింపు ఈ విధంగా ఉంటుంది. When you belong to the kingdom of darkness, finally you will also go into hell fire. అంధకార సంబంధమైన రాజ్యంలో చెందిన వాడిగా నీవు ఉంటే చివరిగా నిత్య నరకాగ్నిలోనికి నీవు కూడా వెళ్ళిపోతావు. Look at the 8th verse. 8వ వచనాన్ని చూడండి. But the fearful and unbelieving, పిరికి వారును అవిశ్వాసులను, the abominable and murderers. అసహ్యులను నరహంతకులను. Some of you may say, oh no, I didn't murder anybody. మీలో కొంతమంది చెప్పొచ్చు, నేను అన్నాడు ఎవరిని హత్య చేయలేదండి అని. Today, ఈ దినమందు even mothers have become murderers. తల్లులు కూడా నరహంతకురాండ్రగా మారుతున్నారు. How can a mother become a murderer? ఒక తల్లి నరహంతకురాలుగా ఎలా కాగలదు? The baby whom you carry in your arms, నీ చేతుల్లో if you throw that baby into the well, you are a murderer. నీవు నీ చేతుల్లో మోస్తున్నటువంటి నీ పసిబిడ్డను ఒక బావిలోనికి నీవు విసిరివేసినట్లయితే నీవు నరహంతకురాలవు. The baby whom you are carrying in the womb, అయితే గర్భస్థములో ఉన్నటువంటి శిశువును, the baby whom you are carrying in the womb, గర్భములో నీవు మోయుచున్నటువంటి శిశువును, if you abort that baby, ఆ శిశువుని నీవు గర్భపాతం చేస్తే it is worse than throwing your baby into the well. బావిలోనికి మీ బిడ్డను విసిరివేయటం కంటే ఇది ఇంకా ఘోరమైనటువంటిది. Somebody may jump into the well and save your baby. మీ యొక్క శిశువుని బావిలోనికి వేస్తే ఎవరన్నా దూకి రక్షించవచ్చు. But కానీ when you throw the babe in the womb, you kill it. గర్భంలో ఉన్నటువంటి శిశువును విసిరివేస్తున్నావు అంటే నీవు దాన్ని చంపేస్తున్నావు. You know how they are throwing those babes in the womb? గర్భంలో ఉండే శిశువులను వారు ఏ విధంగా త్రోసివేస్తున్నారో మీకు తెలుసా? Dogs are eating. కుక్కల శిశువులను తినివేస్తున్నాయి. Near the hospitals. హాస్పిటల్స్ దగ్గరలో. In some of our hospitals, మన కొన్ని వైద్యశాలల్లో thousands of babies are being aborted. వేల కొలది శిశువులను గర్భపాతం చేస్తున్నారు. When a mother begins to murder her own baby, ఒక తల్లి తన సొంత శిశువునే హత్య చేయడం ప్రారంభించినప్పుడు, then అప్పుడు can a righteous God take you to heaven? నీతి కలిగినటువంటి దేవుడు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలడా? No. లేదు. You have destroyed an innocent baby. అమాయకమైన శిశువుని నీవు నాశనం చేసావు కదా. How can you go to heaven? అలాంటప్పుడు నీవు పరలోకానికి వెళ్ళగలవు. So the Bible says, కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, all the murderers నరహంతకులను and whoremongers వ్యభిచారులను and sorcerers మాంత్రికులను and idolaters విగ్రహారాధకులను and all liars అబద్ధికులందరూ will have their part in the lake which burneth with fire and brimstone. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. Do you see this? దీనిని చూస్తున్నారా? That is the end of the kingdom of darkness. అంధకార సంబంధమైన రాజ్యం యొక్క ముగింపు అది. Now, ఇప్పుడు what about the kingdom of heaven? పరలోక సంబంధమైనటువంటి రాజ్యం విషయం ఏమిటి? In the kingdom of heaven, పరలోక రాజ్యంలో look at the 4th verse. 4వ వచనాన్ని చూడండి. And God shall wipe away all tears from their eyes. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. There shall be no more death. మరణం ఇక ఉండదు. Neither sorrow nor crying. దుఃఖమైనను ఏడ్పైనను. Neither shall there be any more pain. వేదనైనను ఇక ఉండదు. For the former things have passed away. మొదటి సంగతులు గతించిపోయెను. Do you see in this kingdom? ఈ రాజ్యాన్ని మీరు చూస్తున్నారా? No tears. అక్కడ కన్నీరు లేదు. No sorrow. అక్కడ దుఃఖం లేదు. No sin. అక్కడ పాపము లేదు. No pain. అక్కడ వేదన లేదు. And Jesus wipes away your tears. మీ ప్రతి బాష్ప బిందువును యేసు తుడిచివేస్తారు. What a kingdom. ఎలాంటి రాజ్యం అది?
So God sets before us these two kingdoms. కాబట్టి దేవుడు మన ఎదుట ఈ రెండు రాజ్యాలను ఉంచుతున్నారు. The kingdom of darkness, అంధకార సంబంధమైన రాజ్యము. you know, there is a lot of power in those powers of darkness. ఆ చీకటి శక్తులకు ఎంతో అధికారం అనేది ఉన్నది. There is only one way by which you can defeat the powers of darkness. చీకటి శక్తులను జయించడానికి మీకు ఒకే ఒక మార్గం ఉన్నది. What is that power? ఏమిటా శక్తి? It is the power that comes from the sacrifice of the sinless Savior on the cross. పాపరహితుడైనటువంటి రక్షకుడు శిలువ మీద చేసినటువంటి ఆ బలియాగములో నుండి వచ్చేటటువంటి శక్తి. When I saw my father casting out evil spirits, మా నాన్నగారు దయ్యాలను బయటికి వెళ్ళగొట్టడాన్ని నేను చూసినప్పుడు, for the first time in Andhra, ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా when I was a boy, నేను అప్పుడు చిన్న కురవానిగా ఉండినాను. I saw these evil spirits, people with evil spirits. దయ్యాలు పట్టిన ఈ మనుషుల్ని నేను చూచాను. I never saw such people before. అంతకుముందు అలాంటి వారిని నేను ఎన్నడూ చూడలేదు. And oh, how furious some of those people would be. ఆ దయ్యాలు పట్టిన వారు ఎంత రౌద్రులుగా ఉండేవారు. How violent. ఎంత వాళ్ళు హింసతో కూడిన వారిగా ఉండేవారు. But కానీ when my father said victory to the blood of Jesus, యేసు రక్తములో జయమని మా నాన్నగారు చెప్పినప్పుడు, and in Jesus' name I command you to leave, యేసు నామములో మీరు వెళ్ళిపోండి అని గద్దించినప్పుడు, oh, those evil spirits used to cry out. ఆ దయ్యాలు కేకలేసాయి. Oh, we are burning, we are burning. మేము కాలిపోతున్నాము, మేము కాలిపోతున్నాము. We won't be here in this woman or in this man anymore. ఈ స్త్రీలో గాని ఈ పురుషుల్లో గాని మేము ఉండలేము. Yes? అవును. Jesus' name యేసు నామము and the blood which he shed for our salvation. మన రక్షణ కొరకు ఆయనకు చిందించిన రక్తము. The powers of darkness cannot stand before these two. ఈ రెండింటి ఎదుట చీకటి శక్తులు అనేటువంటివి నిలవలేవు. Listen. వినండి. God will give you what money cannot buy. డబ్బుతో నీవు కొనలేని దాన్ని దేవుడు నీకు ఇవ్వగలరు. God will give you the love and the peace which no gold, not all the gold in the world can buy. లోకంలోని బంగారం అంతా కొనలేనటువంటి సమాధానమును ప్రేమను దేవుడు నీకు ఇస్తారు. You must come into this kingdom now. ఇప్పుడే ఈ రాజ్యంలోనికి మీరు ప్రవేశించాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell the Lord Jesus, ప్రభువుని యేసుతో చెప్దాం. Lord, ప్రభువా, I don't want to be in this power of darkness, under this power of darkness. అంధకార సంబంధమైన రాజ్య అధికారం క్రింద ఉండడం నాకు ఇష్టం లేదు. I don't want the devil to rule over my thoughts and my life. నా జీవితం మీద నా తలంపుల మీద దయ్యం ఏలుబడి చేయడం నాకు ఇష్టం లేదు. I do not want the devils to disturb my family. నా కుటుంబాన్ని దయ్యాలు తొందర చేయడం నాకు ఇష్టం లేదు. I don't want these evil spirits to fall on my children. నా బిడ్డల మీద దురాత్మలు పడకూడదు. Cleanse me in your blood. మీ రక్తంలో మీరు నన్ను కడగండి. Bring me into your holy kingdom. మీ పరిశుద్ధ రాజ్యంలోకి నన్ను ప్రవేశపెట్టండి. Lord Jesus, ప్రభువైన యేసు, take away the hatred and bitterness from my heart. నా హృదయంలో ఉండే ద్వేషమును ఆయాసమును తొలగించండి. Pour your love into my heart. నా హృదయాన్ని మీ ప్రేమతో కృమ్మరించండి. Cleanse me from my sin. నా పాపం నుండి మీరు నన్ను కడగండి. Tell the Lord, my dear people, tell the Lord. నా ప్రియులారా, ప్రభువుతో చెప్పండి. I want your kingdom, Lord Jesus. ప్రభువైన యేసు, నాకు మీ రాజ్యం కావాలి. Your kingdom must be within me. నాలోనే మీ యొక్క రాజ్యం ఉండాలి ప్రభువా. Of righteousness, peace and joy. నీతి, సమాధానము, సంతోషము. I want this heavenly kingdom. ఈ పరలోక రాజ్యం నాకు కావాలి. Lord, I want a pure heart
that I may enter this kingdom. నేను ఈ రాజ్యంలో ప్రవేశించినట్లుగా ప్రభువా నాకు పవిత్ర హృదయం కావాలి. Wash my sins in your holy blood. మీ పరిశుద్ధ రక్తములో నా పాపాలను మీరు కడగండి. And make me your son and daughter. నన్ను మీ కుమారునిగా కుమార్తెగా చేసుకోనండి. Oh gracious Father. ఓ కృప కలిగిన తండ్రి. Have mercy on these dear people. ఈ ప్రియులను మీరు కనికరించండి. Even to go to the next town, they have to walk or travel with difficulty. ప్రక్క ఉండేటువంటి నగరానికి పట్టణానికి వెళ్ళడానికి కూడా ఈ ప్రజలు ఎంతో కష్టపడి నడిచి వెళ్ళవలసి వస్తుంది. But to enter your heavenly kingdom, అయితే మీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, to become a member of this kingdom of peace and love, ప్రేమ సమాధానంతో ఈ రాజ్యంలోని సభ్యులు కావాలి అంటే, oh they don't have to go 1 kilometer, half kilometer. 1 కిలోమీటర్ గాని అర్ధ కిలోమీటర్ గాని నడవాల్సిన అవసరమే లేదు. You have said the kingdom of God is within you. దేవుని యొక్క రాజ్యం మీలోనే ఉన్నదని మీరు సెలవిచ్చారు. Bring your kingdom into this place, ఈ స్థలంలోనికి మీ రాజ్యాన్ని మీరు తీసుకొని రండి ప్రభువా. to the whole of కొల్లేరు ప్రాంతం అంతట్లోనికి మీ రాజ్యాన్ని తీసుకొని రండి. No more let the demons trouble the people. దయ్యములకి ఎంత మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలను తొందర చేయకూడదు. No more let the evil spirits come upon their children. వారి బిడ్డల మీదకి ఎంత మాత్రం దురాత్మలు రాకూడదు. In Jesus name. యేసు నామములో. And because you shed your blood for కొల్లేరు కొరకు మీరు మీ రక్తమును చిందించారు కాబట్టి, let these demons flee from here. ఇక్కడ నుంచి దయ్యాలు పారిపోవాలి. And let your peace come into their hearts. వారి హృదయాల్లోనికి మీ సమాధానం రావాలి. Your righteousness come into their hearts. వారి హృదయాల్లోనికి మీ నీతి రావాలి. రానిమ్ము. Lord have mercy upon them. ప్రభువా మీరు వారిని కనికరించండి. Have mercy upon them. వారిని మీరు కరుణించండి. And give them a new heart and a new spirit. వారికి ఒక నూతన హృదయం, నూతన ఆత్మను అనుగ్రహించండి. We ask in Jesus almighty name. యేసు సర్వశక్తిగల నామములో అడుగుచున్నాము. Amen.